ఫస్ట్ డే గుడ్లు పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత అది ఎన్ని గుడ్లు అయితే పెడుతుందో అన్ని రోజుల దాకానైతే దాన్ని డైలీ గుడ్లు అయితే పెట్టనేయాలి. అది గుడ్డు పెట్టే చోటైతే మనం కింద మెత్తగా ఏదైనా పెట్టాలి, లైక్ క్లాత్ అయినా ఏదన్నా, లేకపోతే గంపలో అట్లా పెట్టాలి. కానీ రాళ్ళ మీద దాని మీద పెడితే డైలీ గుడ్లు అయితే పగిలిపోతాయి. అన్ని గుడ్లు పెట్టిన తర్వాత కోడిని చూస్తే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అది కూర్చున్న కాడి నుంచి లేవదు, బయటికి పోదిగా. మీరు ఎంత బయటికి వెళ్ళగొట్టినా మళ్ళీ అక్కడికే వచ్చి కూర్చుంటుంది. కోడి కొన్ని పెట్టింది ఇందులో, ఒక 6-7 అయితే వేరే దానివి. ఆ గుడ్లు ఈ గుడ్లు రెండు కలిపి అయితే పెట్టేసిన. ఒక్కడినైతే కూర్చోబెట్టాలి కోడిని పొదిగాయాలంటే. బయట కూర్చోబెడదామంటే పిల్లులు తిరుగుతున్నాయని నేనైతే ఇంట్లోనే కూర్చోబెడుతున్నా. మా కోడి అయితే ఇందులో గుడ్లు పెట్టేది డైలీ. గుడ్లు పెట్టడానికి అంటే సపరేట్గా రూమ్ పెట్టిన ఒకటి చిన్నది, కాబట్టి అవన్నీ అందులోకే పోయి పెడతాయి ఏ కోడి గుడ్లకు వచ్చినా కూడా. అయితే పొద్దుకు వచ్చినాక కోడి ఎక్కడ ఉందో అక్కడనే పోయి కూర్చుంటుంది. వేరే కాడికి వచ్చి కూర్చోదు. నేను ఇప్పుడు ఈ రూమ్లో కూర్చోబెట్టిన వాటికి కొంచెం సేపు అయినాక మళ్ళీ అది ఎట్లయినా వెళ్ళిపోద్ది. అందుకే నేనైతే ఫస్ట్ గుడ్ల మీద అయితే కూర్చోబెట్టి దాని తర్వాత తట్టని అయితే తీసుకొచ్చిన. ఆల్రెడీ చాలా కూలను కూర్చోబెట్టిన, ఆ ఎక్స్పీరియన్స్తో పెడుతున్నా. తట్టని మీద అయితే పెట్టేసిన, లేకపోతే అది కొంచెం సేపు కాగానే లేచిపోయి మళ్ళీ అదే ప్లేస్లో కూర్చుంటుంది. ఎక్కడి నుంచి తీసుకొచ్చినో అక్కడనే కూర్చుంటుంది. అంటే గుడ్లు ఎక్కడైతే పెడుతుందో కోడి అక్కడికే పోయి కూర్చుంటుంది. మీరు ఎంత ట్రై చేసినా కూడా 1-2 రోజులు అలవాటు అయినాక దాని తర్వాత ఎక్కడైతే గుడ్లు ఉన్నాయో మళ్ళీ అక్కడికి వచ్చి దాని మీదే కూర్చుంటుంది అన్నట్టు. కోడి గుడ్ల మీద కూర్చున్న తర్వాత కోడి గుడ్డు ఎన్ని రోజులకి ఎట్లా కనిపిస్తుంది అనేది ఈ వీడియో. దీన్ని చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది కోడిగుడ్డు ఎలా కనిపిస్తుంది అనేది. అయితే కోడిగుడ్డు ఖరాబ్ అయితే మీకు అది కూడా తెలుస్తుంది. ఇన్ని రోజుల తర్వాత మొత్తానికి 21 డేస్కి హ్యాచింగ్ అయితే స్టార్ట్ అయింది. యాక్చువల్లీ 20 డే నుంచే స్టార్ట్ అయింది. 21st డే చూసిన నైట్ నేను వేసిన గుడ్లలో జస్ట్ 1 or 2 మాత్రమే ఖరాబ్ అయిపోయినాయి, మిగతా 1 అయితే వెళ్ళినాయి. ఇది ఒక కోడి పిల్ల ఇప్పుడే బయటికి వెళ్తుంది, అందుకనే దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టిన వీడియోది. అయితే నార్మల్గా కోడి పిల్ల లోపల నుంచి దానంతా అదే పలగొట్టుకొని వస్తుంది. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే కోడి పిల్ల బయటికి వెళ్తుంది కానీ మొత్తం బయటికి వెళ్ళలేదు, అంటే బతికే ఉంటుంది కానీ లోపల బయటికి వెళ్ళలేక లోపల చనిపోతాయి. అసొంటప్పుడు ఏం చేయాలంటే 22nd డే కోడి పిల్ల ఒకవేళ బయటికి వెళ్ళకపోయినా కూడా, ఒకవేళ పిల్ల ఫామ్ అయినట్టు మనకు తెలుస్తుంది, లైటింగ్ పెట్టిన ఇందాక అట్లా చెక్ చేస్తే మనకు తెలుస్తుంది కోడి పిల్ల ఉందా లేదా అని. దాన్ని బట్టి మనం 22nd డే మనమే చిన్నగా బయటికి తీయాలి, లేదంటే అది ఎట్లయినా చనిపోతుంది. ఎప్పుడైనా కూడా కోడిపిల్లలకి ఫస్ట్ బెల్లం వాటర్ మాత్రమే వేయాలి, వేరే ఏ వాటర్ లేదంటే ఏ ఫీడ్ ఇవ్వద్దు. జస్ట్ ఫస్ట్ డే ఓన్లీ జాగరీ వాటర్ మాత్రమే ఇవ్వండి. కొంచెం చాలు, జస్ట్ పిత్కడ్ ఇచ్చినా కూడా ఏం లేదు. అంటే వాటర్లో చిన్న బౌల్ తీసుకుని దాంట్లో కొంచెం లైట్గా వేసినా చాలు. 1 గ్రామ్ అంతా కూడా అవసరం లేదు, తక్కువ వేసినా కూడా ఏం లేదు, కానీ 1 గ్రామ్ అంతా అయితే వేసేయండి. ఫైనల్లీ కోడిపిల్ల అయితే బయటకు వచ్చేసింది. దీనికోసం ఎంతసేపు ఈ వీడియో అయితే ప్లే చేసిన, బయటికి వెళ్ళే ప్రాసెస్ కూడా చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది. ఫైనల్లీ 22nd డే అయితే ఆల్మోస్ట్ అన్ని కోడిపిల్లలు వెళ్ళినాయి బయటికి. జస్ట్ 1-2 వెళ్ళకపోతే చూసిన అవి లోపల బాగాలేవు. 6th డే 7th డే నుంచి మనకు తెలుస్తుంది కోడిగుడ్లు మంచిగా ఉన్నాయా లేదా అని. అందుకనే 7th 10th 15th డే అట్లా చూడాలి. నరాలు ఉంటే బతుకున్నట్టు 15th డే మటుకు. 15th తర్వాత మనం చెప్పలేము, ఎందుకంటే కోడిపిల్ల మొత్తం ఫామ్ అయినా అట్లనే ఉంటుంది, ఫామ్ కాకపోయినా కూడా అట్లనే ఉంటుంది, ఖరాబ్ అయినట్టు.
देखो मेरा आते हुए चिकन वो दाल खा दे क्या है ये गुलाब जामुन के झाड़ी अरे दो देखो नाम दो है काला जाम जे काला जाम अरे फोटो తీసు कट করে తిన్నాడు आपको बेस করে తిన్నాడు अब देख रहा अभी वहां दो पकी दो रेड कलर दिखता है वो रेड अभी ఈ వీడియో 20 డేస్ తర్వాతది అంటే కోడి పిల్లలు వెళ్ళిన తర్వాత 20 డేస్ తర్వాతది. మొత్తానికైతే ఒక 14 మిగిలినాయి. నేను వేసింది 22, దాంట్లో మిగిలింది అంటే గుడ్లల్లో ఖరాబ్ అయ్యి కోడి పిల్లలు పోంగా మిగిలినవి 14. ఇంకా ఇలాంటి కోళ్ళకు సంబంధించిన వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమన్నా డౌట్ ఉంటే అది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాని గురించి కూడా ఖచ్చితంగా వీడియో చేస్తా. తెలియకపోయినా కూడా కనుక్కొని చేస్తా. అప్పటి వరకు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ లేటర్. స్టే హ్యాపీ అండ్ లివ్ లాంగ్.